గరికపాటి నరసింహారావు గారి మొదటి భార్య అయినటువంటి కామేశ్వరి గారు సంస్కృత అధ్యాపకురాలని తెలిసి చాలా చాలా ఆనందం కలిగిందండి. సంస్కృత భాషకి సేవ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే వారు షిరిడీ సాయినాథుని యొక్క భక్తులు అన్నమాట. సరే, అది వ్యక్తిగత వ్యవహారాలు, వారు త్వరగానే పరిష్కారం కావాలి. అలాగే గరికపాటి వారిని కూడా మనం ఏమాత్రం కూడా తక్కువ అంచనా వేయలేం. వారు గొప్ప ప్రవచనకర్త అండి. చాలా అంశాలని చాలా సున్నితంగా ప్రశ్నిస్తూ కూడా వారు మాట్లాడుతూ ఉంటారు. అలాగే అనంత శ్రీరామ్ గారు కొంచెం హిందూ సమ్మేళనంలో చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు చర్చకు దారితీశాయన్నమాట. కర్ణుడి యొక్క గొప్పతనమేనండి. కర్ణుడు గొప్ప యోధుడే, దాంట్లో తిరుగులేదు. కుంతిపుత్రుడే, కాదనలేము. కాకపోతే ఏంటంటే అండి, కాలం అనేది విధి రాసిందనమాట. అది అతని చరిత్ర ఆ విధంగా రాసింది. అందుకే ఆ విధంగా అతను ప్రవర్తించాడు. కానీ కావాలని చెప్పి ఎన్నడూ కూడా చేయలేదు. కవచకుండలాలు దానం చేయడం అనేది చాలా గొప్ప అండి. ఆయన లేదు, నేను ఎల్లకాలం బతకాలంటే కవచకుండలాలు ఉంటే ఆయన జయించే వీడే లేడు. తను ఆదరించినటువంటి ఒక స్నేహితుడితో పాటు, సరే అతడు మంచివాడా చెడ్డవాడా సన్మార్గంలోడా అది వదిలిపెట్టకుండా స్నేహానికి విలువ ఇచ్చాడు చూడండి. అది కొంచెం కట్టిపడేసే అంశమేనండి, ఆలోచించాలి. అలాగే ఇటీవల విశాల్ గారిని ఈ విధంగా చూసినప్పుడు కొంచెం బాధ అనిపించిందండి. విశాల్ గారు నటించినటువంటి అనేక తెలుగు సినిమాలు ఉన్నాయి. అలాగే తమిళ్లో కూడా మంచి గొప్ప యాక్టర్. అంతేకాకుండా వారు తమిళ నడియార్ సంఘంలో కూడా ఒక మంచి కీలకమైనటువంటి పదవిలోనే ఉన్నారనమాట. ఏదేమైనప్పటికీ అతను అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి. ఎందుకంటే ఇతను మన తెలుగు బార్న్ అనమాట, విశాల్ రెడ్డి కదండి. తర్వాత గరికపాటి వారి ప్రవచనాలు అనేవి ఇంకా వారు కొనసాగించాలి, మనం వింటూనే ఉండాలి అని మనస్ఫూర్తిగా అయితే నేనైతే కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఆ మేడం గారు కూడా వారు సంస్కృత ఉపాధ్యాయులట, వారి భార్య గారు, వారు కూడా అదే చెప్పారు. వారు కొనసాగించాలండి అని చెప్పి, కొనసాగిస్తేనే మంచిదండి. ఇకపోతే అనంత శ్రీరామ్ గారిని మనం ఏమీ తప్పట్టడం అని కాదు, కానీ వారి వ్యూ ఏదైతే ఉందో అది కొంచెం ఇబ్బందికరంగానే ఉందండి. ఎందుకంటే ఇతిహాసాల్లో కర్ణుడి యొక్క గొప్పతనాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసిపారలేం. అదే ఆ సినిమాలో కూడా చూపించి ఉండవచ్చు. అంత మాత్రాన పాండవుల యొక్క గొప్పతనాన్ని తగ్గించినట్టయితే ఏ మాత్రం కాదండి. అర్జునుడు మహావీరుడు, భీముడు, మనం అందరం చిన్నతనం నుంచి నేర్చుకున్నటువంటి ఇతిహాసాలు ఇవన్నీ కూడా. దాంట్లో ప్రతి ఒక్కరిని కూడా మనం కొంచెం గొప్ప వ్యక్తులుగానే మనం ఎప్పుడు కూడా భావిస్తూనే ఉంటామండి. ఏవైతే ఈ చర్చలు అనేవి ఉన్నాయో ఇవన్నీ కూడా త్వరగానే ముగిసిపోవాలి. విశాల్ గారు తొందరగా కోలుకోవాలి.